హనంకొండలోని కాంగ్రెస్ భవన్ ఎదుట వరంగల్ పశ్చిమ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అస్సాం సీఎం హిమంత్ బిశ్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొడిపాక గణేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మాజీ అధ్యక్షులు కట్ల శ్రీనివాసరావు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రేపల్లె శ్రీ రంగనాథ్, ఆలుగురి రాజ్ కుమార్, కేదారి భరద్వాజ్, రాహిత్ ప్రవీణ్, వై భాస్కర్, గోవిందు శ్వేత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొడిపాక గణేష్ కుమార్, రేపల్లె శ్రీ రంగనాథ్ మాట్లాడుతూ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రను అస్సాంలో అస్సాం సీఎం అడ్డుకోవడాన్ని నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగిందని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే రానున్న రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ కు పట్టిన గతే దేశంలో బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. భారత్ జోడో న్యాయయాత్రను భారతదేశాన్ని అంతా దేశ ప్రజలకు న్యాయం జరగాలని చేసిన యాత్రను అస్సాం సీఎం హిమంత్ బిశ్వ గారు వారి కార్యకర్తలతోని వాళ్ళ శ్రేణులతోని అడ్డుకోవడం జరిగింది అస్సాంలో. దానికి నిరసనగానే హన్మకొండ కాంగ్రెస్ భవన్ ముందు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ ఆధ్వర్యంలో వారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. యువజన కాంగ్రెస్ నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాం, తెలంగాణలో శివసేనారెడ్డి గారి మా రాష్ట్ర అధ్యక్షుడు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ అంతా కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఎంతో కృషి చేసినాం. అలాగనే దేశంలో కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు తెలంగాణలో మా వంతు కృషిగా శివసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా యువజన కాంగ్రెస్ కష్టపడి ఈ బీజేపీ పార్టీని, ఈ బీజేపీ నరేంద్ర మోడీని గద్దె దింపుతామని యువజన కాంగ్రెస్ నుంచి హెచ్చరిస్తున్నాం. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా గల్లులలో తిరగనీయం ఒక బీజేపీ నాయకుడిని అడ్డుకుంటామని భారతదేశాన్నంతా ఒక తాటి మీద తీసుకురావడానికి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసి ఈరోజు ఈ మతాలకు కులాలకు విభేదంగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి భారత్ న్యాయ యాత్ర అని భారతదేశానికి న్యాయం జరగాలని ప్రతి ఒక్క రాష్ట్రాన్ని తన పాదయాత్రతోటి ప్రతి ఒక్క కుల మత భేదాలు లేకుండా విద్వేషాన్ని వదిలిపెట్టి ప్రేమను పంచాలని ప్రతి ఒక్క రాష్ట్రంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ గారిని అస్సాం రాష్ట్రంలో అస్సాం ముఖ్యమంత్రి అయిన హిమంత్ బిశ్వ 2015 వరకు కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి మంత్రిగా చేసి 3 సార్లు ఎమ్మెల్యే, ఎన్ఎస్యూ, యూత్ కాంగ్రెస్ పదవులు అనుభవించి నేడు అస్సాంకి వచ్చిన రాహుల్ గాంధీ గారిని ఏదైతే 2015లో అస్సాం ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బీజేపీ పార్టీ